ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం చిక్కడిపల్లిలో జరుగుతున్నటువంటి ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలగోని బాలరాజు గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్స్ బైరి శేఖర్ గారు, ఎల్లికట్టె విజయ్ కుమార్ గౌడ్ గారు, నాగభూషణం గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నగేష్ గౌడ్ గారికి, ఐలు వెంకన్న గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా మొన్న నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రసంగం మీరందరూ చూసే ఉంటారు. ఒకసారి ఆ అంశం మీద ప్రస్తావించదలుచుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నిజామాబాద్ సభ సాక్షిగా ఈ రాష్ట్రంలో బీసీలు గౌడ సామాజికానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు గౌడ్ సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా ముదురాజు సంబంధించినటువంటి సభలో ముదురాజు సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ సభ్యత్వం ఇచ్చామని చెప్పారు. అన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బహుజన నాయకుని అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఒక బహుజన నాయకుడిగా మీకు ఈ విధంగా ఇన్ని కులాలు నీకు మరి సభ్యత్వం ఇచ్చినప్పుడు మరి ఈ కులాలకు నువ్వేం చేస్తున్నట్టు? ఈ బీసీ వర్గాలకు ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి, ఒరగబెట్టింది ఏంటి? అదే సభా సాక్షిగా ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆయన. నేను తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకై కులగణన చేశానని చెప్పారు. చేసి ఏం లాభం? బీసీ కులగణన చేశారు కదా, ఏమిటి దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనం? ఇప్పటికీ 3 పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో. ఏ ఒక్క పార్లమెంటు సమావేశంలో కానీ బీసీ రిజర్వేషన్ల ప్రస్తావనే లేదు. మొట్టమొదటి పార్లమెంటు సమావేశాల్లో కేవలం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసేసి మామ అనిపించారు. రెండో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు మాకు కేంద్రం నుంచి పంచాయతీ నిధులు రావాలి 3,000 కోట్ల రూపాయలు, దానికోసం ఎన్నికలు జరుపుతామని చెప్పేసి రాష్ట్ర హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు ఉన్నా పట్టించుకోకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి 42% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి స్థానంలో అవసరం అనుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే 69% తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇచ్చేస్తామని చెప్పేసి 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు 22% కుదిస్తే ఈ ముఖ్యమంత్రి ఆయనకేమి తక్కువ కాదన్నట్టు ఉన్న రిజర్వేషన్లను 17%కి కుదించి ఈరోజు పంచాయతీ ఎన్నికలు నిర్వహించినటువంటి మహానుభావుడు, గొప్ప గౌడ బిడ్డ, గొప్ప యాదవ బిడ్డ, గొప్ప ఎస్సీ బిడ్డ ఈ రేవంత్ రెడ్డి గారు. చెప్పాలనుకున్నప్పుడు ఈ సమాజానికి ఏమైనా చేయాలి. ఏం చేశారు? ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టినావు, కానీ అదే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టడానికి సంవత్సరం కింద స్థల పరిశీలన చేసి ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఇప్పటి వరకు చేయలే ఆ పని. అదేవిధంగా 6 నెలల కింద సర్దార్ సర్వాయి పాపన ఒక భూమి పూజ కొబ్బరికాయ కొట్టిరు. ఇప్పటి వరకు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం లేదు. ₹1 పైసా ఖర్చు లేనటువంటి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడుతున్నారు, అది పెట్టలేదు. దాంట్లో ₹1 కూడా అవసరం లేదు, కేవలం జీవో తీస్తే సరిపోతుంది. అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలలో ఇచ్చింది కేవలం 20,000 కోట్లు, ఖర్చు పెట్టింది 2,000 కోట్ల రూపాయలు. అంటే ఈ విధంగా బీసీలను
విద్యాపరంగా ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు చూస్తే 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఇట్లా బీసీలను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, అడగాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అడగదు. ఈరోజు బిల్లు పాస్ చేయాల్సినటువంటి బీజేపీ పార్టీ ఇవ్వకుండా ఇంకా ఈరోజు బీజేపీ పార్టీ జాతీయ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీలకు కాలం పెట్టి బీసీలకు బీసీ కాలం పెట్టకుండా జర్నల్ అని పెట్టేసేసి ఈరోజు బీసీలను మరొకసారి మోసం చేయడానికి బీజేపీ పార్టీ పూనుకుంది. కాబట్టి ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈరోజు గోడ మీద పిల్లిలాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏదైతే రిజర్వేషన్లకు అడ్డుగా ఉండి రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఈరోజు తప్పుకుంటూ తిరుగుతూ ఈరోజు రిజర్వేషన్లను అడ్డుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈరోజు బీసీల నినాదాన్ని బీసీ రిజర్వేషన్లను అణచిపెట్టేటువంటి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో 17% రిజర్వేషన్ అమలు చేస్తే మనం 52% గెలిచి చూపించామో ఈ మున్సిపల్ ఎన్నికల లోపల కూడా 65% గెలిచి ఈ రాజకీయ పార్టీలకు గోరిగట్టాలని చెప్పేసి జనరల్ స్థానంలో ఉన్నటువంటి బీసీలను అత్యధికంగా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నమస్తే. ఇప్పుడు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న వాలగోని బాలరాజు గౌడ్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తారు. మీడియా సోదరులకు నమస్కారం. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అవమానపరుస్తున్నారో 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో 31% రిజర్వేషనే ఇస్తామని ప్రకటించి బీసీలను అవమానపరుస్తున్నారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అయితే 17%కే పరిమితం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతులైన బీసీ సోదరులు 52% గెలిచి సత్తా ఏంటిదో నిరూపించుకున్నాం. కాబట్టి రేపు 11 తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో బీసీలు కులగణనలో 50% లెక్క తేల్చినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 62%. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు పాలించినప్పుడు ఓట్ల లెక్క చేసినప్పుడు తేలింది కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఆయనైతే బీసీలకు తీరని అన్యాయం చేసి రాజకీయంగా ఎంతో నష్టపరిచిండు. రాజకీయంగా కేసీఆర్ గారు మొన్ననే మీరు చూస్తున్నారు, మల్లారెడ్డి అనే బీసీల ద్రోహి, బీసీల వ్యతిరేకత నిరూపించుకున్నాడు. ఎందుకంటే కోర్టులలో వేసి హైకోర్టులో పెండింగ్లో ఉండగానే ఈ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నది కాబట్టి ఈ మల్లారెడ్డి మున్సిపల్ ఎలక్షన్లో మూడుచింతలపల్లిలో 10వ వార్డులో ఎవరైతే బుట్టంగారి మాధవరెడ్డి ఉన్నాడో ఆయనకు వార్డు మెంబర్గా 10వ వార్డు మెంబర్గా బీఫామ్ ఇచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను అవమానపరిచిండు. ఎందుకంటే ఆయన మొదల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీల వ్యతిరేకి. ఆయన ఎప్పుడు జరిగినా కూడా గ్రామ పంచాయతీలో మున్సిపల్లో కూడా అంత అగ్రవర్ణాల రెడ్లకే అన్ని కార్పొరేషన్లు కట్టబెట్టిన చరిత్ర ఆయనది. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా కాలేజీ సీట్లు ఎట్లా బేరమాడతాడో అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ అగ్రవర్ణాలకే బేరం కుదిర్చి వాళ్ళకే ఇచ్చిన చరిత్ర ఆయనది. ఇప్పుడేమో
మేము గత 2 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ సంఘాలన్నీ కూడా దానికి విరుద్ధంగా ఆయన మాధవరెడ్డి గారికి సీట్ ఇచ్చి, ఎందుకంటే హైకోర్టులో సుప్రీంకోర్టులో మా బీసీ రిజర్వేషన్ను 42%ను అడ్డుకున్న మొదటి వ్యక్తి ఆయన్నే, చివరి వ్యక్తి కూడా ఆయన్నే. ఎందుకంటే ఈ విధంగా మాకు రాజకీయంగా ఎదగకుండా తీరని అన్యాయం చేసిన వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు, వీళ్ళు ఎప్పుడు కానీ కులగణనలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఎందుకంటే బీసీలు అంటే వాళ్లకు చాలా వ్యతిరేకం. ఎందుకు 10 సంవత్సరాలు పాలించిన టైంలో కూడా ఎమ్మెల్యే సీట్లలో కూడా 43 మంది రెడ్లకే ఇచ్చి బీసీలను అవమానించిన చరిత్ర. అదేవిధంగా ఇప్పుడు నిరంతరము ఈ 3 పార్టీలల్లో ఇట్లనే చేస్తున్నారు. కాబట్టి మా బీసీ సోదరులందరూ కూడా జనరల్ స్థానాల్లో కూడా అందరూ బీసీలనే గెలిపియాలని మా బడుగు బలహీన వర్గాల సోదరులందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన బీసీలు గెలుస్తేనే రాజకీయ చైతన్యము, మన రాజకీయంగా మన బహుజన రాజ్యం ఏర్పడడానికి తొలిమెట్టుగా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఐకమత్యంతో గ్రామ పంచాయతీలో ఏ విధంగా అయితే గెలిచినామో అదేవిధంగా మెజార్టీ 65% మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని మీ ద్వారా మా తెలంగాణ బడుగు బలహీన వర్గాల సోదరులకు మేము పిలిపిస్తున్నాము. బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఈరోజు ఈ వేదిక మీద మా పెద్దలు వైస్ చైర్మన్ అయిన దుర్గయ్య గౌడు, మా కన్వీనర్లు ఐలెంకన్న, బైరుశేఖర్, ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్, అంబల నారాయణ, మా ఉపాధ్యక్షులైన నాగభూషణమన్న, మా జన సైన్యము అధ్యక్షులు నాగేశన్న అందరము పాల్గొని మన వాటా మనకు దక్కాలి. ఎందుకంటే 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలమే అందరము కలిసిమెలిసి ఉన్నాము. కాబట్టి మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీలో జరిగి ఎలక్షన్ నిరూపించుకున్నామో మన సత్తా, అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా మనం తప్పకుండా గెలిచే దిశగా మనమంతా ఐకమత్యంతో నుండి మనము పోరాటం చేసి మన గెలుపు దిశగా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ బీజేపీ పార్టీది ద్వంద్వ వైఖరి. ఎందుకంటే కేరళలో జరిగిన ఆర్ఎస్ఎస్ మీటింగ్లో ఏమన్నది, జనగణనలో కులగణన జరిపిస్తా అని మాట ఇచ్చింది. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ అంటే వెన్నుముక్కలాగా వెనుక ఉండి నడుపుతుంది. బీజేపీ పార్టీ ఏమన్నది, సుప్రీంకోర్టులోనేమో అసలు కులగణన జరిపే దిశగా మేము ప్రయత్నం చేయమని అఫిడవిట్ వేసింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న బీసీలందరి ఐకమత్యత చూసి ఇప్పుడేమో జనగణనలో కులగణన జరుపుతా అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళేమన్నది 27 సంవత్సరంలో చేస్తున్నది. చేస్తాను ఏం చేసింది, ఎస్సీ ఎస్టీలకేమో కులగణన చేస్తా అని డైరెక్ట్గా చెప్పింది. బీసీల వరకు వచ్చే వరకు అదర్స్లో వేసింది. అంటే మేము 80 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు భారతదేశంలో ఉంటే రాజకీయ రిజర్వేషన్ లేకుండా ఒక మంత్రిత్వ శాఖ కూడా కేంద్రంలో బీసీ మంత్రి అనేది లేకుండా నిర్లక్ష్యానికి గురి చేసిన పార్టీ బీజేపీ. ఇట్లా మొత్తం భారతదేశంలో బడుగు బలహీన వర్గాలను 3 పార్టీలు కూడా మోసానికి గురి చేస్తూ అధికారం సంపాదించుకొని అధికారం అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో ఇప్పటి వరకు మన వాటా మనకు దక్కకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తూ రాజకీయ వాటా ఇవ్వకుండా విద్య ఉద్యోగాలలో కూడా, వైద్యంలో, కాంట్రాక్టులలో కూడా మేనిఫెస్టోల వరకే పరిమితం చేస్తారు. ఎవరు, ఈ కాంగ్రెస్ పార్టీ. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అన్ని మాటలే. ఒక ప్రగతి భవన్ను కైవసం చేసుకొని జ్యోతిరావు పూలే అని నామకరణం చేసిరు. అక్కడ జరిగేది మాత్రము అగ్రవర్ణాలది. ఆ మొత్తం రాజ్యం వాళ్ళ చేతిలోనే పెట్టుకొని ఎవరికి ఏ ఫలాలు అందకుండా, ఏ రాజకీయ రిజర్వేషన్ అందకుండా ఈ విధంగా బహుజనులను
ఓట్లేసే యంత్రాలుగానే వాడుకొని అందరినీ నిస్పృహ నిరాశకు లోను చేస్తుంది. కాబట్టి మనం అందరము ఐకమత్యంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఇక్కడి నుంచే ఏ పోరాటమైనా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రత్యేక రాష్ట్రానికి ఏ విధంగా కొట్లాడి రాష్ట్రం సంపాదించుకున్నామో ఎవరి మీద ఈ అగ్రవర్ణాల మీద నమ్మకుండా ఆధారపడకుండా మనము ఇక్కడ బహుజన రాజ్యం ఏర్పడేదాకా మన వాటా మనం సంపాదించుకొని రాజకీయ వాటా అయినా రిజర్వేషన్ అయినా ఏదైనా విద్యా ఉద్యోగాలలో కూడా మన వాటా మనకు వచ్చే వరకు కలిసిమెలిసి ఉండి మనం రాజ్యాధికారం సాధించే దిశగా మనం కలిసి పోరాటం చేసి ఈ మున్సిపాలిటీలో బడుగు బలైన వర్గాల ఐక్యమత్యం నిదర్శనం జెండా ఎగరేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. బీసీ సోదరులందరూ కూడా జనరల్ స్థానాల్లో ఉన్న బీసీలను గెలిపియాలని మీ ద్వారా తెలంగాణ బీసీ సోదరులకు తెలియజేస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే చెప్పాం, సర్పంచ్ ఎన్నికల్లో 57% ఉన్న బీసీలని 17% కుదించారు. ఆనాడు మనం నష్టపోయాం రాజకీయంగా. జనరల్ స్థానాలన్నీ మనవే, ఆయా స్థానాల్లో పోటీ చేసి గెలిపించుకోవాలని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్పష్టంగా బీసీలకి అణగారిన వర్గాలకి పిలుపునివ్వడం జరిగింది. ఆ చైతన్యంతో గ్రామాల్లో సర్పంచులు కూడా అత్యధికంగా విజయడంకం మోగించిన చరిత్ర మనం చూస్తాం. నేడు బీసీలు రాజకీయంగా అవకాశాలు వస్తే మన అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పోతుందన్న భయంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలని 57% ఉన్నది డెడికేషన్ కమిషన్ ప్రకారం అని ఒకవైపు చెప్తూనే మరొక వైపు 30%కే కుదించి నోటిఫికేషన్ ఇవ్వడం చూసాం. మిగతా 30% మేము నష్టపోతామని తెలిసినా కూడా ఓసీలకు మాత్రం 60% అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద రిజర్వ్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో చూసాం. అంటే మీరున్నది 9-10%, మీకు రావాల్సింది 9-10%, కానీ మీరు తీసుకోబోయేది మా నుంచి గుంజుకోబోయేది 60% అనేది ఎన్నికల నోటిఫికేషన్లో చూసాం. దీని మీద బీసీలకు ఏదో మొదలుకన్ని కాల్చినట్టుగా, బీసీలను ఏదో ఉద్ధరించినట్టుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు, బ్రహ్మాండమైన మాట్లాడిన మీరు బీసీల పట్ల, బీసీల రిజర్వేషన్ల పట్ల ఈ రోజు కూడా ఎందుకు స్పందించలేదని బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మీకు ఎందుకు ఓట్లు వేయాలి? బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కి ఏ ముఖం పెట్టుకొని ఏ బీసీల దగ్గర ఓట్లు అడుగుతారో స్పష్టంగా చెప్పి ఓట్లు అడగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందేమో 40% ఇస్తామని చెప్పిన మీరు వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ని కులగణన పేరు మీద, ఇంకా ఓట్ల పేరు మీద, రకరకాల జీవోలు, ఆర్డినెన్స్ల పేరు మీద 50% బీసీలకు ఉంది, మేము చట్టబద్ధ కల్పిస్తాం, కల్పించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మీరు ఎన్నికలకు వెళ్లే ముందు మా కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల నిధులు రావాలి కాబట్టి వాటి కోసం వెళ్తామని చెప్పి ఎన్నికలు పోయింది కూడా మీరే. కానీ ఈరోజు అడావుడిగా మున్సిపల్ ఎన్నికలు ఏ నిధుల కోసం ఎన్నికలకు వెళ్తారో కూడా సమాధానం చెప్పి ఓట్లు అడగాలని మేము డిమాండ్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ 42% చట్టబద్ధ కల్పించకుండా కేవలము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మమ్మల్ని మోసం చేసే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధ చేయకుండా ఎన్నికలకు పోతా ఉంది. మా లెక్కలు బయటపెట్టరు, మా కులగణన బయటపెట్టరు, మా బడ్జెట్లో వాటా ఇవ్వరు. ఇవాళ 2 సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ మాకు రావాల్సిన బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా మాకు నిధులు కేటాయించలేదు చరిత్ర కాంగ్రెస్ పార్టీ. నిధులు కేటాయించకుండా బీసీలకు వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడకుండా బీసీలను ఎట్లా ఓట్లు అడుగుతారో ఇవాళ బీసీ ప్రజలు గమనించి ఆ పార్టీకి ఓట్లు వేయకుండా జనరల్ స్థానాల్లో బీసీలనే గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. బీజేపీ వచ్చేసరికి వాళ్ళు ఇవాళ కేంద్రంలో ఇవాళ కులగాన జరుగుతూ ఉంటే బీసీల లెక్కలు ఈ జనం వాస్తవానికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 1931 ఎన్నికలు జరిగిన జనాభా లెక్కలు జరిగిన తర్వాత 100 ఏళ్ళు గడిచినా కూడా ఇవాళ రాష్ట్రంలో ఓబీసీలకు లెక్కలు లేని పరిస్థితి. కుక్కలకి, నక్కలకి, జంతువులకి, చెట్లకి, పుట్టలకి లెక్కలు తీసే కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ లెక్కలు ఎందుకు తీయట్లేదో మేము అడగదలుచుకున్నాం. బీసీల గురించి మాట్లాడకుండా వాళ్ళ పార్లమెంట్ జరుగుతూ ఉంటే బీసీల ఎజెండా గురించి చర్చించకుండా ఇవాళ ఏ రూపంలో మీరు ఓట్లు అడుగుతారో ఆ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలి కదా, 4 రిజర్వేషన్ అని చెప్పిన బీఆర్ఎస్ ఆ రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానీ, వర్కింగ్
వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ రిజర్వేషన్ల మీద అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయలేదు. ఎన్ని ఇవ్వాలో చెప్పలేదు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వట్లేదని మాట్లాడుతున్న మీరు 42% ఇవ్వడానికి మీ ప్రత్యక్ష పోరాటాలు ఏమైంది? రిజర్వేషన్ల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీ కింది నాయకత్వము బీసీ నాయకత్వమే మాట్లాడుతున్నప్పుడు అగ్రగోళంగా ఉన్న అధికారం పంచుకుంటున్న అధ్యక్షుడిగా ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు? మీ వైఖరి ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అసెంబ్లీలో మాట్లాడిన వీరాలు ఏదైతే ఉందో ఇవాళ బయట కూడా మాట్లాడాలి. కానీ చట్టసభలో మాట్లాడకుండా పార్లమెంట్లో మాట్లాడదు, అసెంబ్లీలో మాట్లాడు, బడ్జెట్లో ఇవ్వకుండా కూడా మాట్లాడు. కానీ బీసీ ఓట్లు మాత్రం మీకు కావాలా? అందుకే 3 పార్టీలకి తగిన బుద్ధి చెప్పాలంటే ఓసీలను ఓడించాలి, బీసీలను గెలిపించాలని స్పష్టంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మన శాతం మనదే, జనరల్ స్థానాలన్నీ మనదే, మన వాటా రాజకీయంగా గ్రామాల్లో పటేళ్లు పట్వాళ్ళు దొరల ఆధిపత్యం కోసమే వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. చట్టసభలో కూడా రేపు రానివారు. కాబట్టి తక్షణం మనం ఈ వచ్చిన అవకాశాన్ని మన జనాభా మీద మనం గెలిపించుకొని చట్టసభలో కూడా మనం మన అవకాశాలు కూడా తెచ్చుకోవాలంటే ఇవాళ కీలకంగా ఉన్న పట్టణ ప్రాంతాల మున్సిపాలిటీలే ప్రధానం అని చెప్పేసి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీలకి ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి అందరు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 3 పార్టీలకి కర్రగాతు వాచిపెట్టే విధంగా తగిన బుద్ధి ఓటు ద్వారా బుద్ధి చెప్పి బీసీ అభ్యర్థిని గెలిపించాలని కూడా కోరుతాం. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే, ఇప్పటికైనా బీసీలకు రాజకీయ సోయి రాకపోతే, బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులతో కలుపుకొని ముందుకు సాగకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో బీసీలు ఉనికి ఉండదు. రాజకీయంగా ఏ రోజైతే ఉనికిని కోల్పోతుందో ఆ జాతి అంతమైపోతుంది క్రమేణా అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు. ఇప్పటికైనా బీసీలకు ఎందుకు సోయి వస్తలేదో అర్థం అవ్వట్లేదు. ఈ రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలు బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తే కోర్టుకు పోయిన వాడికి పిలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా అక్కడ సీట్ ఇచ్చిందంటే మీరే అర్థం చేసుకోవాలి. బీసీలు అంటే బీసీ ఉద్యమాలు అంటే వాళ్ళకి భయం లేదు. బీసీ ఉద్యమాల పట్ల బీసీ చైతన్యం పట్ల కనుక వాళ్ళకి భయం ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమైనటువంటి వాడికి టికెట్ ఇచ్చేదాన్ని అడుగుతున్నా, బీఫామ్ ఇచ్చేదని అడుగుతుంది. 1953 కాకా కాలేకర్ కమిషన్ వేసినప్పుడే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో 73% బీసీలు ఉన్నట్టుగా చెప్పబడింది. ఎస్కేఎస్ ప్రకారం 2014లో జనాభా లెక్కలు తీసినప్పుడు అప్పుడు కూడా కుటుంబ సర్వే చేసినప్పుడు దగ్గర 62% ఉందని ఆ రోజు కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి చేసినటువంటి జనగణన ఏదైతుందో ఈ యొక్క బీసీ కులగణన ఏదైతుందో అత్యంత దుర్మార్గం కుట్రలో జరిగినటువంటిది. అది 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 62% ఉన్నటువంటి బీసీలను 56%గా చూపించినట్టునే అక్కడే మీరు కుట్రను అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం 9% ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలను ఓసీలను 16% చూపించినటువంటి దుర్మార్గుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనే విషయం మేము ప్రస్ఫుటంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా ఎంతకాలం ఈ మోసం అని మేము అడుగుతా ఉన్నాం. కంపల్సరీ బీసీలో చైతన్యం రావాలి. బీసీలో చైతన్యం రాకపోతే ఎట్లా? ఎంపెరికల్ డేటా తీసినామని చెప్పారు వాళ్ళు. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ వేసినామని చెప్పారు. ఎంపెరికల్ డేటా, డెడికేషన్ కమిషన్ 2 సభలలో వాళ్ళు ఏకగ్రీవంగా ఆమోదం చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్లు జీవోలు తీసుకొచ్చి మా బీసీ సంఘాలని పిలిచి మంచిగా ఇంత భోజనం పెట్టినో మరి చాయ్ పోచులు ఏమి ఇచ్చారో కానీ మేమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, మీరే కాపాడుకోవాలి, ఎవరైనా కోర్టుకు పోతే మటుకు మాకు సంబంధం లేదంటే అనుకుంటా ఆడ మొత్తం నాటకాలు నటించి మీ యొక్క అజ్ఞానాన్ని అంతా రేవంత్ రెడ్డి ముందులో ప్రదర్శించారు. దాని తర్వాత వాడు కోర్టుకు పోయాడు, అది యథావిధిగా కొట్టేసి. మహారాష్ట్రలో అదేవిధంగా బీహార్లో జరిగిన విధంగా కొట్టేస్తారని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ గారు, అదేవిధంగా బీసీఎఫ్ చిరంజీవి గారు చెప్పినా కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండదు. కావున మిత్రులారా, ఇప్పటికైనా బీసీలకు రాజకీయ చైతన్యం రావాలి. మనం రాజ్యాధికారం సాధించుకుంటే తప్ప మనం ఏ విధంగా అయితే 17% ఇచ్చినో ఆ 17% ఇచ్చినది గ్రామ పంచాయతీలు 52% గెలిపించుకొని బీసీల ఐక్యత చాటినాం, రాజకీయ చైతన్యాన్ని చాటినాం. మాకు 42% మీ రిజర్వేషన్ వేలే ఖబర్దార్ పీడియాలలో మేము 52% గెలిపించుకున్నామని ఆ రోజు గెలిపించుకోవాల్సిన. అదేవిధంగా రేపు జరగబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో ఈ కార్పొరేషన్లో కూడా ఖచ్చితంగా 60% పైబడి గెలిపించుకొని బీసీల చైతన్యాన్ని మనం చాటవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయ చైతన్యాన్ని చూపించవలసి. రాజకీయ చైతన్యమే లేకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో బీసీలు అడగడానికి కానీ కనీసం సమావేశాలు పంచుకునే హక్కు కూడా వాళ్ళు ఇవ్వరు. అదేవిధంగా నిన్నమ్మడి దాకా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్
వాళ్ళు గెజిట్ విడుదల చేయగానే ఇమ్మీడియట్లీ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు యూజీసీ గ్రాంట్ కమిషన్కి వ్యతిరేకంగా బీహార్లో, యూపీలో, అదేవిధంగా మధ్యప్రదేశ్లో అగ్రవర్ణాల వాళ్ళు, ఆధిపత్య వర్గాల వారు దగ్గర 10 రోజులు ఉద్యమం చేసారు. ఏ బీజేపీకి అయితే వాళ్ళు అండగా ఉన్నారో, ఏ ఆర్ఎస్ఎస్ అని వాళ్ళు చెప్పుకున్నారో, ఏ విహెచ్పి అని వాళ్ళు చెప్పుకున్నారో, వాళ్ళు అదే మోడీ యొక్క ఫోటోలకు, అమిత్ షా ఫోటోలకు చెప్పుల దాన్ని వేసి చెప్పులతో కొట్టిరు. వాళ్ళు నల్ల రంగు ఊసిరు. వాళ్ళకు అదే బీజేపీ కార్యకర్తలు, అదే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అదే విహెచ్పి కార్యకర్తలు యూజీసీ గ్రాంట్ కమిషన్ వచ్చి దాంట్లో బీసీలకు కూడా అని వాళ్ళు యాడ్ చేయడం ద్వారా ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూజీసీ గ్రాంట్ కమిషన్లో వాళ్ళకు చట్టాలు వాళ్ళకు రక్షణగా కల్పించబోతుందని ఎమ్మడే ఆధిపత్య వర్గం విద్యార్థులు మొత్తం ఆధిపత్య వర్గాలతో ఒకటై తమ ప్రేమించి తమ అధికారం తీసుకొచ్చుకున్నటువంటి బీజేపీ పార్టీ అమిత్ షాలను దుర్భాషలాడుతూ, చొప్పులతో కొడుతూ, చొప్పుల దండ వేస్తూ, వాళ్ళ బొమ్మలు తగలబెడుతూ నల్లరంగు కూర్చి నిరసన వ్యక్తం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బీసీలకు, ఈ ఎస్సీ ఎస్టీలకు, ఈ బీసీ సోదరులకు చైతన్యం పెట్టిందని అడుగుతా ఉన్నాను. కావున ఈ యొక్క 42% ఇస్తాన కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వకుండా ఎన్నికలు పోతుంటే ఎందుకు బీసీలకు 42% ఇవ్వలేదు, నువ్వు వాగ్దానం ఇచ్చినావు అని చెప్పి ఒక్క బీఆర్ఎస్, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అడగలేదంటే ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వాళ్ళ పార్టీలకు అతీతంగా ఆధిపత్య వర్గాలని ఒక్కటై బీసీల యొక్క ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగాలలో అన్నింటిలో మోసం చేసి వీళ్ళని తొక్కిపడేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి బీసీఎస్, ఎస్సీ సోదరులు చైతన్యమై రేపు జరగబోయే ఎన్నికల్లో 65%, 70% వరకు ఎస్సీ ఎస్టీ సోదరులు కలుపుకొని పోటీ చేసినటువంటి జనరల్లో పోటీ చేసినటువంటి వాళ్ళని, అదేవిధంగా రిజర్వేషన్ పోటీ చేసిన వాళ్ళని గెలిపించుకోవాలని తెలియజేస్తూ కోరుకుంటున్నాం. మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. ఎస్సీ ఎస్టీల కంటే కూడా అర్బన్ ఏరియాస్లో ఉన్నా సరే 28% మించి రిజర్వేషన్లని ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇక్కడ 3 పార్టీలు అంటే అధికారికంగా బీజేపీ 49% బీఫామ్లు ఇస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ 53% ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చినటువంటి సీట్లలో దాదాపు 20% సీట్లు జనరల్ స్థానాల్లో కూడా బీసీలు గణనీయంగా పోటీ చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ ఇదే బీసీ పొలిటికల్ ఫ్రంట్గా పిలుపునిస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా అగ్రకులాలు, రెడ్లు, ఎలమలు, కమ్మలు సూట్ కేసులు పట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కుట్ర చేస్తున్నా ఖచ్చితంగా మీరు జనరల్ స్థానాల లోపల బీసీలు గణనీయంగా పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలి, అందులో సర్పంచులను ఆదర్శం తీసుకోవాలని చెప్పేసి బీసీలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకోసం గ్రామాలు మన చేతుల్లో ఉంటే కాదు, ఈరోజు పట్టణాలు, నగరాలు కూడా మన చేతుల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. జనాభా మనకు ఎక్కువ ఉన్నది. మనం ఏదో అగ్రకులాలు, గుప్పెడు మంది అగ్రకులాలు ఈరోజు రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నారు. గత 79 సంవత్సరాల సంది కూడా ఈ ప్రాంతాన్ని వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు, తెలంగాణని. కాబట్టి మనం మున్సిపాలిటీ, గ్రామాలు, కార్పొరేషన్లలో కూడా ఖచ్చితంగా గణనీయంగా గెలుచుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. దీనివల్ల బీసీ చైతన్యం, ఈరోజు బీసీ వాదం జరుగుతూ ఉంది కాబట్టి దానికి మరింత ఊతం ఇచ్చినట్టుగా మీ గెలుపు అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ అర్బన్ ఏరియా లోపల జరుగుతున్నటువంటి తతంగం అంతా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈరోజు కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతా ఉన్నారు. ఎన్నికల పేరుతోటి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల దగ్గర ఈరోజు డబ్బులు లేకుండా చేసారు, కనీసం రూపాయి ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మున్సిపాలిటీల కౌన్సిలర్లు కూడా ఈరోజు అదే పరిస్థితి తీసుకొచ్చి మొత్తం కూడా రాజకీయాన్ని ఈరోజు బీసీల చేతుల్లోకి, బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి ఉండడం కోసం ఈరోజు రాష్ట్రాన్ని మనం కైవసం చేసుకోవాలంటే మున్సిపాలిటీలు, గ్రామాలు కంపల్సరీ మన చేతుల్లో ఉండాలి. కాబట్టి ఆ చైతన్యం ఖచ్చితంగా రావాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ నుండి పిలిపించేది ఏంటంటే గ్రామాలను ఆదర్శంగా తీసుకుని మున్సిపాలిటీల లోపల కూడా గణనీయంగా దాదాపు 63% గెలుస్తారని మనకు అంచనా ఉంది. పార్టీలు 53% ఇచ్చినాయి కదా, ఇంకా 10% మించి ఈరోజు మున్సిపాలిటీలలో కనుక మనం కైవసం చేసుకున్నట్లయితే మన శక్తి, సత్తా చూపించడానికి అవకాశం ఉంటుంది. చూశారు 3 పార్టీల వైఖరికి సంబంధించిన మనోళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా నేను బీజేపీ టచ్ చేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ బోగస్ జూటా పార్టీ అంటా ఉన్నాం మనం, బోగస్ జూటా పార్టీ. ఈరోజు చూస్తాం మోహన్ భాగవత్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, 75 ఏళ్ళు ఉన్నాయి కానీ సంఘ్
అరే మాట అది నోరా మూరా అని మనం అడుగుతా ఉన్నాం. మొన్ననే కదా రవి నువ్వు 75 సంవత్సరాల తర్వాత ఎవడు కూడా పదవిలో ఉండడానికి వీల్లేదు ప్రధానమంత్రి సహా అన్నావు. మళ్ళీ ఇప్పుడు పదవి కాక్షం ముసలి ముండా కొడుకులైనా సరే పదవి కోసం వీడాడుతా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా సాగుకు దగ్గర ఉన్నా సరే ఇంకా 75 ఏళ్ళు అయినా సరే ఇంకా పదవి కోసం ఉంటా ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? కులగణనలు జరగాలన్నారు. ఎంతసేపట్లో మా మాటలు మార్చి ఇది భారతదేశ వ్యాప్తంగా మొత్తం ప్రజల్ని మోసం చేసినట్టుగానే ఈరోజు బీసీలను మోసం చేసినట్టు కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ జూటా పార్టీని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో గుర్తులేదు. వాస్తవానికి బీజేపీ ఎక్కడుందండి? తెలంగాణలో ఈవీఎంల పేరుతో 8 సీట్లు దుర్మార్గంగా గెలుచుకున్నటువంటి భారతదేశ వ్యాప్తంగానే ఈవీఎంల పేరుతో వచ్చింది ఈవీఎం పార్టీ అది. అదేవిధంగా 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు గెలుచుకున్నారు ఈవీఎంల పేరుతోటి. ఇక్కడ మిగతా పార్టీలు 53% సీట్లు ఇస్తే ఈ జూటా పార్టీ 49% ఇస్తుంది ఆ బీసీలకి. దాదాపు 4% తక్కువ చేస్తారు. నీ పార్టీ లేదు, నువ్వెక్కడ, నీ పార్టీ ఎక్కడ? అసలు ఆ పార్టీ నమ్మేటోడు ఊర్లలో. ఈ పార్టీకి సర్పంచ్ మీరు ఎంపీ గెలిచినట్టారు. డీకేఆర్లో గెలిచినట్టు మహబూబ్నగర్ జిల్లా తప్పదా ఎంపీ అంటే ఎన్ని స్థానాలు రావాలి? సర్పంచులు ఒక ఎంపీ ఉన్న కాడ 7 ఎమ్మెల్యేలు ఉన్న కాడ 3 సర్పంచులు గెలుస్తావా? అప్పుడు అర్థం కావట్లే ఈవీఎంలు మాయ చేసినట్టు మొత్తం కుమ్మక్కైపోయి ఈరోజు భారతదేశాన్ని కబ్జా చేసుకున్నట్టుగానే బీసీలను మోసం చేస్తా ఉన్నారు. కులగణనలు జనగణన చెప్పేసి అన్నట్టు జనగణనలో కులగణన చెప్పేసి బీసీలను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్సీలకు లెక్క ఉంటుంది, ఎస్టీలకు లెక్క ఉంటుంది, పంతులకు లెక్క ఉంటుంది, ఆవులకు లెక్క ఉంటుంది, నువ్వు మోస్తున్న ఆవులకు లెక్క ఉంటుంది. కానీ మా బీసీలకు ఎందుకు లెక్కలేదు? భారతదేశ వ్యాప్తంగా దాదాపు 73% ఉన్నటువంటి బీసీలని ఈ జనాభా లెక్కల్లో అదస్సులో పెట్టి అవమానించినటువంటి బీజేపీని ఇక్కడ కూకడ వేలతో ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి బీసీలకు పిలుపునిస్తూ సెలవు. నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీపీకి ఇచ్చిన హామీని ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ మరి బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళి కేసు వేసిన అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో వారి యొక్క వైఖరి తెలిసింది. బీజేపీ మరి ఇప్పటికీ గోడ మీద పిల్లిలాగా గెలుపు కూరాలకే టికెట్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాజకీయ పార్టీల 3 కూడా ఒకటే అని బీసీ పొలిటికల్ ఫ్రంట్ భావిస్తుంది. ముఖ్యంగా ఒక చైతన్యయుతంగా ఈరోజు బీసీలు మరి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ ఒక దగ్గర బీసీకి ఇస్తే బీఆర్ఎస్కు రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఒక దగ్గర బీసీకి ఇస్తే కాంగ్రెస్ బీసీకి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబడరో మరి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా పక్కకు పెట్టి బీసీ అభ్యర్థులనే గెలిపించుకునే ఒక చైతన్యాన్ని ఈరోజు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు లాంటివి కావు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ గుర్తులు లేవు. ఇప్పుడు 3 పార్టీలకు పార్టీ గుర్తుల మీదనే పోటీ చేస్తున్నారు. కాబట్టి మరి ఎక్కడైతే బీసీ ఉంటాడో అక్కడ బీసీలను గెలిపించుకునే చైతన్యాన్ని ఈరోజు బీసీలు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ ఎస్టీలను అగ్రకుల పేదలను ప్రజాస్వామిక వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మా యొక్క వర్గాలను చైతన్యం చేయడం జరిగింది. రేపు కూడా ఈ ఓటు చైతన్యాన్ని బీసీలు ప్రదర్శించి మరి 60% పైన బీసీలు ఉంటారు కాబట్టి అక్కడ విజయవంతంగా బీసీలు గెలవాలని మేము ఆకాంక్షిస్తూ వారికి ముందుగానే అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి బీసీలను గెలిపించుకుందాం. జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి బీసీలను జై బీసీ, బీసీల ఐక్యత, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే చేయాలి. దేశవ్యాప్తంగా బీసీ కులగణను వెంటనే చేయాలి. దేశవ్యాప్తంగా బీసీ కులగణను వెంటనే